शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णुः विष्णोश्च हृदयं शिवः। శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్న భక్తులకు పెద్దలకు ప్రాజ్ఞులకు ఈరోజు మహాశివరాత్రి. ఆ సందర్భంగా మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం కలగాలని, పరమేశ్వర కటాక్షం వల్ల మీ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా పెద్దల యందు గౌరవభావంతో, భగవంతుని యందు అపారమైన భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించవలసినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో వాటి యందు సక్రమమైనటువంటి బుద్ధితో ఆచరించే విధంగా ఆ సదాశివుడు మిమ్మల్ని అనుగ్రహించాలని ఆ శివయ్యను ప్రార్థన చేసుకుంటూ, రోజు కూడా మా ఛానల్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ, ఈ రోజున శివరాత్రి, ఆ సందర్భంగా శివయ్యకు సంబంధించిన కొన్ని అంశాలని మీతో ముచ్చటించి నా జన్మను చరితార్థం చేసుకుంటాను. ఇది మహాశివరాత్రి. ఏ రోజు చతుర్దశి అర్ధరాత్రి వేళ 12 గంటల సమయంలో ఉంటుందో అది మహాశివరాత్రి. లింగోద్భవ కాలం జరిగినటువంటి వేళ అది. సహజంగా 190% వరకు కూడా ప్రతి నెలలోనూ ఒక్కొక్క శివరాత్రి వస్తూ ఉంటుంది. అయితే ఒక 105%, 10% లింగోద్భవ కాల సమయంలో చతుర్దశి ఉండదు. అంటే ఏ రాత్రి 8కో 9కో 7:30కో వెళ్ళిపోతుంది. అందుకని ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి మాత్రం ఖచ్చితంగా లింగోద్భవ కాలంలో ఉండాలి. అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉండాలి. ఆ ఉన్నదే మహాశివరాత్రి. మరి మిగిలినటువంటి శివరాత్రుల సంగతి ఏమిటండి? ఆ సమయంలో ప్రదోష కాలంలో ఉండాలి. ఆ ప్రదోష సమయంలో అంటే శాంతం చీకటి పడదు. అలాగని సంధ్యా సమయం దాటి ఉంటుంది. కొంత వెలుతురు, బాగా చీకటి ఉన్న సమయాన్ని ప్రదోష సమయం అంటారు. ఆ సమయంలో శివయ్యకి చక్కగా అభిషేకం చేసి, పూజ చేసి, నక్షత్రహారతి, కుంభహారతి, ఇలా రకరకములైనటువంటి హారతుల్ని ఇచ్చి భక్తులందరూ కూడా సేవించుకుంటూ ఉంటారు. శివరాత్రి మహాత్మ్యాన్ని సూత మహాముని అనేక మంది మహర్షులకు అందిస్తున్నాడు, వివరిస్తున్నాడు. నిజంగా సూత మహాముని కనుక లేకపోతే మనకు ఎన్నెన్నో విశేషాలు తెలియకుండా పోయేవి. నాయనా, తెలియకుండా శివలింగానికి పూజ చేసిన, తెలియకుండా అభిషేకం చేసిన, తెలియకుండా శివరాత్రి అని జాగరణ చేసిన వాడికి చాలా గొప్ప స్థితి వస్తుంది. వాడికి ఎంతటి మహాపాపి అయినా సరే. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉంది, చెబుతాను వినండి అని మునులందరికీ కూడా సూత మహాముని చెప్పడం మొదలుపెట్టాడు. పురా కశ్చిద్వనే భిల్లో నామ్నా హ్యాసీద్ గురుద్రుహః. వాడు ఒక ఆటవికుడు, పేరు గురుద్రుహుడు. కుటుంబీ బలవాన్ క్రూరః. బాగా కుటుంబం ఉంది, భార్యాబిడ్డలు, తల్లి తండ్రి, బలం కలిగిన వాడు క్రూరుడు. క్రూర కర్మలు చేస్తూ ఉంటాడు. రోజు అడవికి వెళ్ళటం, జంతువుల్ని వేటాడటం, వాటి మాంసం తీసుకురావటం, దాన్ని వండుకుని అందరూ తినటం, ఇలా సాగుతోంది. ఒకానొక రోజున ఆ గురుద్రుహుడి తల్లి, తండ్రి, భార్య, పిల్లలందరూ కూడా ఆకలితో బాధపడుతూ ఈయన్ని కోరారు, మా ఆకలిని తీర్చవయ్యా అని. ఏం చేయాలి? విల్లు బాణాలు తీసుకున్నాడు, బయలుదేరాడు.
అడవంతా తిరిగాడు. ఎంత దూరం తిరిగినా కూడా ఆ రోజున అతనికి ఒక్క జంతువు కూడా కనపడలేదు. ఆ రోజు మహాశివరాత్రి. ఆ విషయం వాడికి తెలియదు. తిరిగాడు తిరిగాడు తిరిగాడు. సాయంత్రం అయింది. ఎక్కడా కూడా జంతువు దొరకలేదు. ఒక జలాశయం దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడికి నీళ్లు తాగడానికి ఏదో ఒక జంతువు వస్తుంది, దేన్నో ఒక దాన్ని చంపి కానీ ఇంటికి వెళ్ళను అని చెప్పి అక్కడ ఒక చెట్టు కనబడితే చెట్టుకి కూర్చున్నాడు. ఆ చెట్టు ఏమిటో వాడికి తెలియదు. ఆ చెట్టు మారేడు చెట్టు. ఆ ఎక్కేవాడి నడువుకి ఒక చిన్న తాబేటికాయ లాంటిది ఉంది. అందులో నిండా నీళ్లు పట్టుకుని మరీ ఎక్కాడు. వాడు కూర్చున్నాడు. మొదటి జాములో ఒక లేడీ వచ్చింది, ఆడలేడి. వీడేం చేశాడంటే ఆ లేడీని చూసి వెనక వీపున ఉన్నటువంటి అమ్ముల బుద్ధిలో బాణాన్ని తీశాడు. ఆ తీసే సమయంలో, ఈ విల్లు సరి చేసుకునే సమయంలో విల్లు తగిలి తాబేటికాయలో ఉన్నటువంటి నీళ్లు కింద పడ్డాయి. బాణం తగిలి ఆ చెట్టుకున్న ఆకులు కింద పడ్డాయి. కింద శివలింగం ఉంది. వీడు ఎక్కింది మారేడు చెట్టు కాబట్టి మారేడు దళాలు శివయ్య మీద పడ్డాయి. ఈ నీళ్లు పోయి శివయ్య మీద పడ్డాయి. తెలియకుండా మొదటి జాములో మొదటి యామంలో శివునకు అభిషేకము చేశాడు. ఈ పోయేవాడు శివునకు బిల్వ దళాలతో మారేడు దళాలతో పూజ చేశాడు. అది వాడికి తెలియదు. ఈ బాణం తీసిన సవ్వడికి ఆ ఆడలేడి చూసింది. ఎవరయ్యా నువ్వు, ఏం చేస్తున్నావు అన్నది. నేను పోయేవాడిని, నిన్ను చంపుతున్నాను. అదేమిటయ్యా, నన్ను ఎందుకు చంపుతున్నావు? కుటుంబ క్షుధితం మేజ్య హత్వా త్వాం తర్పయామ్యహం. నా కుటుంబం అంతా ఆకలితో అలమటిస్తోంది. ఈ రోజున నిన్ను చంపి నీ మాంసంతో మా కుటుంబం ఆకలిని తీర్చుకుంటాను అన్నాడు. విన్నది ఆ ఆడలేడి. ఆహా, ఏమి నా జన్మ, ఏమి నా జన్మ, ఏమి నా అదృష్టం. మన్మాంసేన సుఖంతే స్యాత్ దేహస్యానర్థకారిణః. ఈ దేహమే అనర్థాలు కలిగించేది. అటువంటి అనర్థాలు కలిగించేటువంటి దేహం వల్ల ఒక పరమార్థం కలుగుతుంది అంటే ఇంతకన్నా కావాల్సింది ఏముందయా? సరే కానీ నాకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, చెల్లెలుంది. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ఈ విషయం వాళ్ళకి చెప్పి మళ్ళీ తిరిగి వస్తాను. వెళితే వస్తామన్న నమ్మకం ఏమిటన్నాడు బోయేవాడు. అదేమిటయ్యా అంత మాట అన్నావు? నేను తప్పకుండా వస్తాను. ఒకవేళ నేను రాకపోతే బ్రాహ్మణ జన్మం ఎత్తి వేదం చదువుకుని వేదాన్ని అమ్ముకునేటువంటి వాడు ఏ మహాపాపాన్ని పొందుతాడో ఆ పాపాన్ని నేను పొందుతాను. పొందినటువంటి ఉపకారాన్ని పూర్తిగా మర్చిపోయి ఉపకారం చేసిన వాడికి అపకారం తలపెట్టే కృతజ్ఞుడు ఏ మహాపాపాన్ని పొందుతాడో ఆ మహాపాపాన్ని పొందుతాను. అంతేకాదు విశ్వాసఘాతకుడు అంటే నమ్మించి మోసం చేసేటువంటి వాడు, నమ్మించి హత్య చేసేటువంటి వాడు ఏ మహాపాపాన్ని పొందుతాడో అటువంటి మహాపాపాన్ని పొందుతాను. ఇలాగా శపథాలు చేసేటప్పటికీ నమ్మాడు. పైగా మొదటి జాములో శివయ్యకు పూజ చేశాడు కాబట్టి ఈ మాటలన్నీ విన్నాక సరే తప్పకుండా రావాలి అన్నాడు. ఆ లేడీ వెళ్ళిపోయింది. చూస్తున్నాడు ఇంకా ఏమన్నా వస్తాయేమోనని. మొదటి సాము అయిపోయింది, రెండవ సాము ప్రారంభమైంది. ఇంతలో ఒక ఆడలేడి అక్కడికి వచ్చింది. ఆ ఆడలేడి ఎవరో కాదు, ఈ ముందు వెళ్ళిపోయినటువంటి లేడీ యొక్క చెల్లెలు. చెప్పిందిగా ఇంతకుముందు నాకు భర్త ఉన్నాడు, చెల్లెలు ఉంది, పిల్లలు ఉన్నారని. అక్కయ్యని వెతుక్కుంటూ ఆవిడ వచ్చింది. చూశాడు, బాణం తీశాడు. ఆ బాణం తీసేటువంటి హడావిడిలో బాణము తగిలి మారేడు దళాలు కింద పడ్డాయి, తాబేటికాయలో నీళ్లు కింద పడ్డాయి. ఇవి రెండూ వెళ్ళి శివలింగం మీద పడ్డాయి. అది వాడికి తెలియదు. ఈ సవ్వడిని విన్నది నీళ్లు తాగుతున్నటువంటి ఆడలేడి. ఎవరా నువ్వు, ఏం చేస్తున్నావు? ఏం చేయడం ఏమిటి, నిన్ను చంపేస్తాను, నీ మాంసాన్ని తీసుకుని వెళ్ళి ఆకలితో బాధపడేటువంటి నా కుటుంబం యొక్క ఆకలిని తీరుస్తాను అన్నాడు. అనగానే వెంటనే ఆ లేడీ అన్నది, అయ్యా నాకు భర్త ఉన్నాడు, అక్కయ్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఈ విషయం చెప్పి వెంటనే వస్తానయ్యా, నన్ను నమ్ము.
ఎట్లా నమ్మేదన్నాడు. నేను గనక రాకపోతే నాకు ఈ మహాపాపాలు వస్తాయి అని అన్నది. ఏమిటా పాపాలు? పరిణీతాం స్త్రియం హిత్వా గచ్చత్యన్యాంచ యః పుమాన్. తాళికెక్కినటువంటి భార్య ఇంట్లో ఉంటే తనకు సేవలు చేస్తూ ఆవిడ చాలా గొప్పగా పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఆమెను కాలదని పరస్త్రీలతో పొందు పెట్టుకునేటువంటి దుర్మార్గుడు ఏ మహాపాప ఫలితాన్ని పొందుతాడో ఆ మహాపాపాన్ని పొందుతానయ్యా వ్యాధ. అంతేకాదు, వేద ధర్మాన్ని దాటిపోయినవాడు, పట్టించుకోనివాడు, వేద ధర్మోల్లంఘనం చేసినవాడు ఏ మహాపాపాన్ని పొందుతాడో ఆ మహాపాపాన్ని పొందుతాను. విష్ణు భక్తి కలిగి ఉండి కూడా విష్ణు భక్తి సమాయుక్త శివనిందాం కరోతి యః. విష్ణు భక్తి కలిగి ఉండి కూడా శివనింద చేసేటువంటి వాడు ఏ మహాపాపాన్ని పొందుతాడో ఆ మహాపాపాన్ని పొందుతాను. తల్లిని తండ్రిని పట్టించుకోకుండా వంచేవాడు ఎటువంటి మహాపాపాన్ని పొందుతాడో అటువంటి మహాపాపాన్ని నేను పొందుతాను అని ఎప్పుడైతే ప్రతిజ్ఞలు చేసిందో, ఈ పైగా రెండవ సాములో తెలియకుండా శివపూజ చేశాడేమో, దయ కలిగింది, మాట తప్పుగా వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయింది ఈ ఆడలేడి. రెండవ సాము గడిచింది, మూడవ సాము ప్రారంభమైంది. మళ్ళీ ఆ మూడవ సాములో ఒక మగలేడు వచ్చింది. ఈసారి దాన్ని చూశాడు ఈ బోయవాడు గురుద్రుహుడు. మళ్ళీ బాణం తీశాడు. ఈ హడావిడిలో బాణం తగిలి ఆకులు కింద పడ్డాయి, తాబేటికాయలో నీళ్లు కింద పడ్డాయి. మళ్ళీ శివయ్య మీదకి చక్కగా ఈ ఆకులు వెళ్ళి పడ్డాయి, ఆ జలము వెళ్ళి పడింది. మళ్ళీ అభిషేకం జరిగింది. అది వాడికి తెలియదు. ఈ బాణం తీసిన సంబడికి తత్తరపాటుతో బిత్తర చూపులు చూస్తూ ఆ లేడీ, ఎవరయ్యా నువ్వు, ఏం చేస్తావు నన్ను అన్నది. నువ్వు చంపుతానన్నాడు. విన్నది ఆ మగలేడి. ధన్యోహం, ఆహా నేను ధన్యున్నయ్యా, నేను బాగా బలంగా పుష్టిగా ఉన్నాను సంతోషంతో, నీవు నా శరీరంతో చక్కగా ఆకలి తీర్చుకోవచ్చు. అయితే ఒక చిన్న మాట, నాకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక మాట చెప్పు వస్తాను. విన్నాడు ఈ వ్యాధుడు. ఇంతకుముందు 2 ఆడలేళ్ళు వచ్చినాయి, ఇలాగే మాటలు చెప్పి వెళ్ళినాయి, ఇంతవరకు రాలేదు, నన్ను మోసం చేసినాయి, నువ్వు మాత్రం మోసం చేయమన్న నమ్మకం ఏమిటి? ఒకే మాట ఉంది ఈ మగలేడి. అయ్యా, సంధ్యాయం మైథునే గస్త్రే శివరాత్రి అంచ భోజనే. సంధ్యాకాలంలో మైథునం చేసేవాడు, శివరాత్రి పూట భోజనం చేసేవాడు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడు, సంధ్యావందనాలు చెయ్యనివాడు, శివనామాన్ని ఉచ్చరించనివాడు, అలాగే చక్కగా పరమేశ్వరులకు అభిషేకం చెయ్యనివాడు. ఇటువంటి వాళ్ళంతా కూడా ఎటువంటి మహాపాపాల్ని పొందుతారో అటువంటి మహాపాపాన్ని పొందుతానయ్యా వ్యాధ, నేనే కనుక తిరిగి రాకపోతే అని శపథాలు చేసేటప్పటికీ దాని మాటలు నమ్మాడు. నిజానికి ఇంకొక సమయం అయితే బాణం వేసి చంపేసేవాడు. కానీ తెలియకుండా శివపూజ చేయడం వల్ల పాపాలన్నీ పోయేటప్పటికీ తెలియకుండానే అతనిలో ఒక రకమైనటువంటి దయ కలిగింది. పంపించేశాడు. ఈ మగలేడి వెళ్ళింది, సిద్ధంగా ఉంది. మొదటి ఆడలేడి, రెండవ ఆడలేడి కూడా సిద్ధంగా ఉంది. ఈ మగలేడి రాగానే మొదటి ఆడలేడి అంది, స్వామి నమస్కారం అండి, నేను బోయేవాడికి మాటిచ్చాను, ఆ ప్రకారం నేను వెళ్ళిపోవాలి, పిల్లలు చెల్లి జాగ్రత్త, మీరు జాగ్రత్త అంది. వెంటనే ఆ రెండవ ఆడలేడింది, అక్క అట్లా అంటావేమిటి, నువ్వుండు, నువ్వు చూసుకో శ్రీవారిని పిల్లల్ని, నేను వెళతాను, నేను మాటిచ్చాను అంది. భర్త అయినటువంటి మగలేడి అన్నది, మీరిద్దరూ ఉండండి, నేను వెళతాను, మాటిచ్చాను, బాగా బలంగా ఉన్నా కాబట్టి వాడి కుటుంబానికి సరిపోతాను. ఎంత మాట అన్నారండి. భర్త లేకుండా వైధవ్యంతో ఏ స్త్రీ అయినా ఉంటుందా? ఒక వైధవ్యం కలిగిస్తారా? వద్దుగాక వద్దు, వెళ్ళవలసిందే మాట ఇచ్చారని మొదట ఆడలేడి బయలుదేరింది. అనుసరిస్తూ రెండో ఆడలేడి బయలుదేరింది. మాట ఇచ్చారని చెప్పి మగలేడి బయలుదేరింది. లేడి పిల్లలు కూడా బయలుదేరాయి. అందరూ వచ్చారు. ఈ లేళ్లను చూసి
సరిగ్గా నాలుగో జాములో అన్నీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి అనుకుంటూ వాడు మళ్ళీ బాణం తీసాడు వేద్దామని. ఈ బాణపు కొస తగిలి ఆకులు రాలి శివలింగం మీద పడ్డాయి. తాబేటికాయలో ఉన్నటి నీళ్లు కాస్త శివలింగం మీద పడ్డాయి. 4 జాములలో 4 సార్లు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల, మారేడు దళాలతో తెలియకుండా పూజ చేయడం వల్ల వీడిలో ఉన్న పాపాలన్నీ పటాపంచలైపోయినాయి. చుట్టూ దిగి వచ్చాడు, ఆనందపడ్డాడు. ఈ లేడి, ఆడలేడి, మగలేడి, ఇంకో ఆడలేడి అందరూ కూడా అస్మాకం సార్థకం దేహం కురుత్వం హి కృపాంకురు. ఏమయ్యా మా మాట నమ్మావు నువ్వు, మేము వెళ్ళాము వచ్చాము, మా దేహంతో నీ ఆకలి తీర్చుకో, మమ్మల్ని ధన్యుల్ని చెయ్యి అనేటప్పటికీ వీడికి పాపం అంతా పోయిందేమో ఆలోచన కలిగింది. అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను. ఏతే ధన్యా మృగాశ్చైవ జ్ఞానహీనా సుసమ్మతాః. జ్ఞానము లేని ఈ పశువులు ఎంత గొప్పవి, నా కోసమని ఆడిన మాట తప్పకుండా వచ్చి తమ శరీరాలను నాకు అర్పిస్తున్నాయే, వీడి ముందు నేనంత అనుకున్నాడు. మానవ జన్మ ఎత్తి కూడా నేను ఇంత కఠోర కర్కశమైనటువంటి వృత్తిలో ఉన్నానే, విధానంలో ఉన్నానే, ఇంతకన్నా దారుణం వేరొకటి ఉందా? ఒక జీవిని చంపుకు తింటున్నానా ఇంతకాలం? చీ 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 అనేవాడు చాలా తన మీద తాను అసఖ్యాన్ని తెచ్చుకున్నాడు. ఎన్నో పాపాలు చేశానే అని బాధపడుతూ ఉన్నాడు. సరిగ్గా ఆ తరుణంలో భక్త వశంకరుడైనటువంటి పరమేశ్వరుల వారు ప్రత్యక్షమయ్యాడు. చేతితో తాకాడు ఆ వ్యాధుని. ఏమయ్యా, ఇవాళ మహాశివరాత్రి, ఈరోజు నువ్వు తెలియకుండానే నా శివలింగానికి నువ్వు పూజ చేశావు. ఈ పరమేశ్వరుని యొక్క దివ్య రూపాన్ని చూడంగానే పరమానందాన్ని పొందాడు. వాడి పాపాలన్నీ పోయినాయి. పపాత శివపాద అగ్రే సర్వం ప్రాప్తమితి బ్రువన్. నీకేం కావాలో కోరుకోవయ్యా అని ఒక పక్క శివయ్య అంటూ ఉంటే ఆయన పాదాల మీద పడ్డాడు. నాకేం కావాలి చెప్పు, నేను చూశాను కదా, అన్నీ వచ్చినట్టే అన్నాడు. ఇది ముఖ్యంగా పరమాత్మ ప్రత్యక్షమై, పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే, ఏదన్నా కోరుకుందాం అనుకుంటే కోరిక మీద ఎంతగా ఉంది మనస్సు లగ్నమై. కోరికలను జయించాలి కదా, జయించకుండా ఇది కావాలి అది కావాలి అంటే ఆయన వదిలిపెట్టి మిగతా వాటి మనం కోరుకున్నట్టు అవుతుంది. ఆయనే ఉన్నప్పుడు ఆయనే పట్టుకోవాలి కానీ వీడిని కాదు. వాడు జ్ఞానం లేనివాడైనా పరమేశ్వర అనుగ్రహంతో జ్ఞానాన్ని పొంది నిన్ను సేవించాను, దర్శించాను, అన్నీ లభించినట్టే సదాశివ అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు వారికి వరాన్ని ఇచ్చాడు. ఏమయ్యా, నీవు ఇకపై గుహనామంతో ఉంటావు, శృంగిబేరపురానికి రాజువవుతావు. నీ దగ్గరికి శ్రీరామచంద్రుడు వస్తాడు, ఆయన నిన్ను తన ప్రాణమిత్రుడుగా స్వీకరిస్తాడు, నీ జన్మ చరితార్థమవుతుంది అని అన్నాడు. లేళ్లన్నిటికీ కూడా మోక్షాన్ని ఇచ్చాడు. ఆ లేళ్లన్నీ కూడా ఆ పశురూపాన్ని విడిచిపెట్టి దివ్య రూపాన్ని పొంది కైలాసానికి వెళ్ళిపోయినాయి. ఇంతటి స్థితిని కలిగించాడు పరమేశ్వరుడు తెలియక చేసినటువంటి వాడికి. మరి తెలిసి చేసినటువంటి వాళ్లకు, ప్రాజ్ఞులకు, భక్తులకు ఆయన కలిగించే స్థితి ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. ఏ నదీ స్నానమైనా, ఏ క్షేత్ర దర్శనమైనా, ఏ ఉపవాసమైనా, ఏ పూజలైనా, ఏ అభిషేకాలైనా మనకి పుణ్యాన్ని ఇస్తాయి. అందులో అక్షరం అసత్యం లేదు. పాపాలని పోగొడతాయి, అంతకంటే అసత్యం లేదు. కానీ ఇవి ఉన్నాయి కదా అని చెప్పి పాపాలు ఎవ్వరూ చెయ్యకూడదు. చేసినటువంటి పాపాలకి పశ్చాత్తాపాన్ని పొంది ప్రాయశ్చిత్తం చేసుకుని ఇక మళ్ళీ ఈ పాపాలు చెయ్యను అనే ఉద్దేశంతో ఎవడు ప్రవర్తిస్తాడో వాడు మహామనీషి అవుతాడు. అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పరమేశ్వర అనుగ్రహంతో ఒక బోయవాడు గుహుడయ్యాడు. జంతువు శరీరాన్ని పొందినటువంటి లేళ్ళు కైలాసాన్ని పొందినాయి. సదాశివుని యొక్క దివ్య కటాక్షం ఇప్పుడు అలాగే ఉంటుంది. ఆ మహానుభావుడు మనల్ని అనుగ్రహించడం కోసమే ఉన్నటువంటి మన కొంగు బంగారం పరమేశ్వరుడు.
ఒకసారి దేవతలు రాక్షసులు అమృతాల్ని పొందాలనేటువంటి కోరిక కలిగిన వాళ్ళు అయ్యారు. వాళ్ళందరూ కూడా పాల సముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకిని తాడుగా చేసుకుని చిలకటం మొదలుపెట్టారు. ముందుగా కాలకూట విషం వచ్చింది. మహావిష్ణువు కూడా వచ్చాడు. ఈ దేవతలందరూ కలిసి శివయ్య దగ్గరికి వెళ్ళి, మహానుభావా, నీవు ఆదిదేవుడివి, అగ్రపూజ నీకే చేస్తున్నాం, మొట్టమొదటగా వచ్చింది నీకు సమర్పించాలనుకున్నాం, మొట్టమొదటగా కాలకూట విషం వచ్చింది, తీసుకో అన్నారు. మహావిష్ణువు కూడా అదే మాట అన్నాడు. అనేటప్పటికీ ఆయన చెయ్యి చాచాడు. ఇంత 14 లోకములలో భస్మీపట్టలం చేసే మహా అగ్నిస్వరూపంగా ఉన్నటువంటి కాలకూట విషం 2 సుక్కలుగా పడింది. నోట్లో వేసుకున్నాడు. గొంతు జారి కిందకు వెళ్ళడానికి వీల్లేదన్నారు. కిందలో పొట్టలో లోకాలు ఉన్నాయి, బయటికి రావడానికి వీల్లేదు. బయట లోకాలు ఉన్నాయి, లోపల లోకాలు ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి. కంఠమునందు స్తంభింపజేశాడు. ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఒక్క సదాశివుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కంఠమునందు గరళాల్ని ఉంచుకుని గరళకంఠుడై శ్రీకంఠుడై మనందరినీ సదా కాపాడుతున్నాడు ఆ సదాశివుడు. ఆ సదాశివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని, మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని పొందాలని, భగవంతుని యందు అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలని, మిమ్మల్ని అందరినీ ఆ పరమేశ్వరుడు చక్కనైనటువంటి మానసిక ధైర్యాన్ని, శారీరకమైనటువంటి పుష్టిని కూడా ఇచ్చి కాపాడాలని ఆ పరమేశ్వరుణ్ణి మళ్ళీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.